హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. నేనైతే డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు పుట్టి పెరిగిన అయితే తీద్దామని వచ్చాను. ఇది ఆయన ప్రకాశం జిల్లాలోని బుద్దులూరు వరపాలెం అనే గ్రామంలో అయితే జన్మించారు. ఆయన రవితేజతో 3 సినిమాలు, బాలయ్యబాబుతో రీసెంట్గా వీరసింహారెడ్డి అనే సినిమా అయితే తీశారు. ప్రజెంట్ అయితే ఆయన బాలీవుడ్ హీరోస్ అన్ని డిఎల్తో అయితే జాట్ అనే సినిమా తీస్తున్నారు. ఆయన పుట్టి పెరిగిన నీళ్ళు అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియో లేట్ చేయకుండా వీడియో లెక్కాలండి. ఆయన గురించి మొత్తం ఇంకా వీడియో చూపిస్తాను, మొత్తం అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన చాలా మంచి సినిమాలు ఇస్తారు. ఇవన్నీ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ వీడియోలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ బుద్దులూరు ఆయన రవితేజ గారితో 3 సినిమాలు, రామ్ గారితో ఒక సినిమా, గోపిచంద్ గారితో ఒక సినిమా తీశారు. మళ్ళీ నీళ్ళు సెంటర్లోనేనా గుడి దాటినాక ఇల్లు చదువుతారా? అడిగితే చదువుతారా? ఇంద్రమ్మ గారి ఇల్లు ఎక్కడంటే ఉన్నాం. ఇంద్రమ్మ వాళ్ళ ఇంటి పేరు ఓకే అంకుల్. గోపిచంద్ వాళ్ళ ఇంటి పేరు అది కాదు, వాళ్ళ తాతగారి ఇంటి పేరు. గోపిచంద్ మల్లినేని ఉన్నది ఆయన పేరు. మల్లినేని గోపిచంద్ మల్లినేని గారు. అవును, సెంటర్ లో నేను ఇల్లు సెంటర్ లో వాళ్ళు అడిగి చదువుతారు సెంటర్ లో. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక ఆయన అడిగితే చెప్పాడు గోపిచంద్ మల్లినేని గారి ఇల్లు గుడి ముందలేనంట. ఆయన చెప్పాడు. దాన్ని ఇప్పుడు మనం వెళ్ళి కనుక్కున్నాం. ఇదే గోపిచంద్ మల్లినేని గారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి తిరిగిన ఊరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, గుడి అయితే వచ్చింది. మరి ఆయన ఇల్లు అక్కడ తెలుసుకోవాలి. గుడి అయితే వచ్చింది దాటు. వాళ్ళు గోపిచంద్ మల్లినేని ఇల్లు అక్కడ. డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని. వీడియో తీసుకుని వీడియో తీను. ఆయన ఇంటిని వీడియో తీను అతలా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఇదే గోపిచంద్ మల్లినేని గారి ఇల్లు. ఆయన గురించి లోపలికి వెళ్ళి లోపలికి ఎంట్రన్స్ ఉందో లేదా ఫస్ట్ వాళ్ళు అమ్మన్నారు కదా. ఆంటీ లోపల ఉన్నారన్నా? ఆంటీ ఎవరు ఉన్నారు ఇంట్లో? ఇక్కడ ఊర్లేరు ఇంట్లో లోపల. ఒకసారి బయటికి రా ఆంటీ. మల్లినేని గారు మొదట చెన్నైలో ఏలుమురుగదాస్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరారు. తర్వాత ఆయన డాన్ సీన్ అనే సినిమా ద్వారా క్యారెక్టర్ చేశారు. గోపిచంద్ మల్లినేని గారి వీడియో చూద్దాం, ఇల్లు చూపిద్దామని. యూట్యూబ్లో పెడతాను, చాలా మంది వస్తారు. ఆయన సారీలు కదా, డైరెక్టర్ కదా, కొంచెం చూపిద్దామని. ఇప్పుడు మీరు గోపిచంద్ మల్లినేని గారు అమ్మగారు చూడండి ఫ్రెండ్స్. ఆయన గోపిచంద్ మల్లినేని గారు అమ్మగారు వద్దా ఏం కదా అమ్మగారు. గోపిచంద్ మల్లినేని గారు అమ్మగారు. సార్ బాగుంది. సార్ మంచి పనికి ఆ సార్ చాలా టైం పట్టింది. ఇదే గోపిచంద్ మల్లినేని గారి ఇల్లు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన అంటే లైట్ అయిపో కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. గోపిచంద్ మల్లినేని ఇది గోపిచంద్ మల్లినేని గారి బ్రదర్స్ అంటే ఇల్లు. గోపిచంద్ మల్లినేని గారి అన్న పేరు ఏం పేరు? శ్రీనివాస్. గోపిచంద్ మల్లినేని గారి అన్నగారి పేరు శ్రీనివాస్ అంట. గోపిచంద్ మల్లినేని గారి సిస్టర్సా? చెల్లెలు కూతుర్లా? అంటే గోపిచంద్ మల్లినేని గారి మరదళ్ళు కాదు, చెల్లెళ్ళు అవుతారా? గోపిచంద్ మల్లినేని గారి చెల్లెళ్ళు అంటే ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, గోపిచంద్ మల్లినేని గారి ఇల్లు చాలా బాగుంది. పాపం వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంటున్నారంట గోపిచంద్ మల్లినేని గారి హౌస్లో. మా దరిద్రం. గోపిచంద్ మల్లినేని గారి ఇల్లు చూడండి. గోపిచంద్ మల్లినేని గారి నాన్న. గోపిచంద్ మల్లినేని గారి నాన్న అంట చనిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గోపిచంద్ మల్లినేని నాన్న చనిపోయాడంట. గోపిచంద్ మల్లినేని గారు ఇంత చిన్న పల్లెటూరులో పెట్టి మొదట పాన్ ఇండియా డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత రవితేజ గారితో
డాన్ సీను బలుపు క్రాక్ అనే సినిమా రీసెంట్గా క్రాక్ అనే సినిమా తీశారు. బాలీబాబుతో సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఫస్ట్ అయితే మురుగదాస్ గారి దగ్గర కదా, ఫస్ట్ మురుగదాస్ గారి దగ్గర కదంట, ఫస్ట్ శ్రీను వైట్ల గారు. అందుకే పక్కా కమర్షియల్ సినిమాలు అంటే శ్రీను వైట్ల గారు, గోపిచంద్ మల్లేని గారు గుర్తొస్తారు మనకి. ఫ్రెండ్స్ లోపలికి రండి. ది గోపిచంద్ మల్లేని గారు వచ్చినప్పుడు పొలిపింగ్ గది అనుకుంటేది పై కదా. గోపిచంద్ మల్లేని గారి అమ్మగారి రూమ్ ఇది. అట్టయితే చెబుతారు గోపిచంద్ మల్లేని గారి అమ్మగారి ఫ్రెండ్స్ ఇది గోపిచంద్ మల్లేని గారి కిచెన్. ఇది అవుతుందా? ఇది ఇదా? చూద్దాం. అక్కడ మా అమ్మ చనిపోయి అది మూత వేస్తుంది. గోపిచంద్ మల్లేని గారి కిచెన్ ఇది. వాళ్ళ అమ్మగారు మంచి వంటకాలు చేస్తారు అనుకుంటా గోపిచంద్ మల్లేని గారు. చూడు డైరెక్టర్ అంటే మాత్రం ఉంటుందండి. గోపిచంద్ మల్లేని గారి జీపీ, గోపిచంద్ మల్లేని గారి హాల్ అనుకుంటుంది. ఇది ఫ్రిడ్జ్ అన్ని దీపాలండి. బెడ్రూమ్ పైన ఉందంట, ఒకసారి పైకి వెళ్తుంది. గోపిచంద్ మల్లేని గారి బెడ్రూమ్ పైన ఉందంట. గోపిచంద్ మల్లేని గారు వచ్చి ఇంటికి వస్తే ఇక్కడే బస్ చేస్తారేమో. ఇదే గోపిచంద్ మల్లేని గారి రూమ్ అండి. ఇక్కడ వస్తే ఇక్కడే పడుకుంటుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇది గోపిచంద్ మల్లేని గారి బెడ్రూమ్. తాళం సార్ తీసుకెళ్ళారంట, గోపిచంద్ మల్లేని గారు తీసుకెళ్ళారంట. తాళం లేదు, ఈ రూమ్ లోనే వస్తే పడుకుంటాడంట. సార్ ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నాడంట. ఆయనకి బాలీబాబు సినిమా కన్ఫర్మ్ అయింది. బాలీబాబు 107 సినిమాకి డైరెక్టర్ గా సెలెక్ట్ అయింది. అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ అయిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ ప్రస్తుతానికి గోపిచంద్ మల్లేని గారి బెడ్రూమ్ హాల్ చూద్దామనుకుంటే తాళం ఆయన దగ్గర ఉందంట, మనం చూపించలేము. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా తీయటం అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్టు వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కన మా గంటని కొట్టేయండి.